హలో గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సినిమా క్రిటిక్. ఈ వీడియోలో మనం జాక్ తెలుగు మూవీ రివ్యూ చూద్దాం. ఈ మూవీలో లీడ్ రోల్స్లో యాక్ట్ చేసింది సిద్ధు జొన్నలగడ్డ, వైష్ణవి చైతన్య అండ్ ప్రకాష్ రాజ్ గారు. అండ్ ఈ మూవీ April 10th థియేటర్లో రిలీజ్ అయింది. అండ్ ఇప్పుడు 2 hours 12 minutes రన్ టైంతో నెట్ఫ్లిక్స్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఇక మూవీ చూశాక నా ఒపీనియన్ చెప్పాలంటే బిలో యావరేజ్ అనిపించింది గైస్. ఇది ఒక స్పై యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్ అయినప్పటికీ ఎక్కడా పెద్దగా ఎంగేజ్ చేసే ఎలిమెంట్స్ ఉండవు. ఏదో అలా వెళ్తూ ఉంటుంది అంతే. ఇంకా డీటెయిల్గా ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్లో డిస్కస్ చేద్దాం. మూవీ యొక్క బేసిక్ ప్లాట్ ఏంటంటే, జాక్ అలియా సిద్ధు జొన్నలగడ్డ గారు రా ఏజెంట్ అవ్వాలనే డ్రీమ్తో ఇంటర్వ్యూ అటెండ్ అవుతాడు. బట్ సెలెక్ట్ అవ్వకముందే అన్అఫిషియల్గా వర్క్ చేయడం స్టార్ట్ చేస్తాడు. సో ఆ టైంలో తన టెర్రరిస్ట్ని పట్టుకున్నాడా లేదా అండ్ రా ఏజెంట్గా జాబ్లో జాయిన్ అయ్యాడా లేదా అనేది రెస్ట్ ఆఫ్ స్టోరీ. కమింగ్ టు ప్లస్ పాయింట్స్, ఈ మూవీలో పెద్దగా ప్లస్ పాయింట్స్ ఏం లేవు. బట్ ఫస్ట్ హాఫ్లో హీరో టెర్రరిస్ట్ని పట్టుకోవడానికి యూజ్ చేసే టెక్నిక్స్ బాగున్నాయి. అండ్ ఇంటర్వెల్ ముందు వచ్చే స్లో మోషన్ ఫైట్ సీన్ కూడా బాగుంది. అండ్ ఫైనలీ సినిమాటోగ్రఫీ ఏవో యావరేజ్ అనిపించింది. మైనస్ పాయింట్స్, అసలు ఇలాంటి స్పై థ్రిల్లర్ మూవీని కామెడీ జోనర్తో మిక్స్ చేసి తీయడమే పెద్ద మైనస్గా అనిపించింది. ఇది ఒక స్పై థ్రిల్లర్ జోనర్ అయినప్పటికీ ఎక్కడ పెద్దగా వావ్ అనిపించే సీన్స్ ఉండవు. అండ్ సిద్ధు గారి డైలాగ్స్ ఆల్మోస్ట్ డీజేటీలు ఫార్మాట్లోనే ఉంటాయి. సో సీరియస్ సిచ్యువేషన్లో కూడా ఆయన డైలాగ్స్తో ఫన్నీగా అనిపిస్తాయి. అండ్ మెయిన్లీ హీరోయిన్ రోల్కి అయితే మినిమం జస్టిఫికేషన్ లేదు. ఏదో మూవీలో హీరోయిన్ ఉండాలి కదా అని పెట్టినట్టుగా ఉంది. అండ్ ఫైనలీ బీజం యావరేజ్గా అనిపించింది. అండ్ సాంగ్స్ కూడా బాగాలేవు. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, ఈ మూవీలో యాక్ట్ చేసిన అందరూ డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. సో ఫైనల్గా మూవీ కంక్లూజన్ ఏంటంటే, ఫస్ట్ హాఫ్లో వచ్చే కొన్ని సీన్స్ తప్ప రెస్ట్ ఆఫ్ మూవీ మొత్తం అన్ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. సో ఓటీటీలోనే కాబట్టి ఫ్రీగా ఉంటే ఒకసారి ట్రై చేయండి. అండ్ ఫస్ట్ హాఫ్లో ఒక కిస్సింగ్ సీన్ ఉంది. అండ్ కొన్ని డైలాగ్స్ కూడా కాస్త ఇబ్బందిగా ఉండొచ్చు. సో అవి తప్ప రెస్ట్ ఆఫ్ మూవీ మొత్తం ఫ్యామిలీతో చూడొచ్చు. సో ఇది గైస్ జాక్ తెలుగు మూవీ రివ్యూ. మీ గనక మా రివ్యూ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ సినిమా క్రిటిక్ ఛానల్. నెక్స్ట్ మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, టేక్ కేర్.